సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో వాటర్ బోర్డు ట్యాంకర్లకు డిమాండ్ అమాంతరం పెరిగిపోతుంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్టు జలమండలి లెక్కలు చెబుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఏప్రిల్ చివరి నాటికి అలాగే మే నెలలో ట్యాంకర్లకు మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని వాటర్ బోర్డు అంచనా వేస్తోంది. సమ్మర్ స్టార్టింగ్ లోనే హైదరాబాద్ లో నీటి ఎద్దడి నెలకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవైపు గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు పడిపోతుంటే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. నగరంలో వాటర్ బోర్డు తాగునీటిని సరఫరా చేస్తుంది. అయితే ప్రతిరోజు వాటర్ బోర్డు 2600 మిలియన్ లీటర్ల నీటిని నగర వ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల సిటీలో వాటర్ కు డిమాండ్ పెరుగుతోంది. వర్షాకాలంలో ట్యాంకర్ల బుకింగ్ కు సాధారణ పరిస్థితులు ఉంటే ఇప్పుడు మాత్రం వీటి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రతి ఏటా వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ కామన్. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేనట్టుగా డిమాండ్ వచ్చింది. ఫిబ్రవరి చివరి వారంలో ప్రతిరోజు 5000 ట్యాంకర్లు బుక్ అవగా ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 8000కు చేరినట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి మే చివరి వారం వరకు ట్యాంకర్ల డిమాండ్ అదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అటు నీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చేసేందుకోసం 1135 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ల వద్ద అదనంగా ఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంతో వీలైనంత త్వరగా ట్యాంకర్ సరఫరా చేసేలా ప్లాన్ చేశారు. అయితే ప్రధానంగా కమర్షియల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉన్నట్లు వాటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో మొత్తంగా బుక్ అవుతున్న ట్యాంకర్లలో 50,000 వరకు బుకింగ్స్ ఇళ్ల నుంచే అవుతున్నట్లు సమాచారం. భూగర్భ జలాలు అడుగంటడం ఒక కారణమైతే మరొక కారణం వ్యాపార కార్యకలాపాలకే ఎక్కువగా ట్యాంకర్ వాటర్ ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎస్ఆర్ నగర్, దుర్గం చెరువు, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట్, సాహెబ్ నగర్ డివిజన్లలో ట్యాంకర్ల వాటర్ కు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత ప్రతాపం చూపనున్నాయి. దాంతో వాటర్ వినియోగం కూడా ఎక్కువగా పెరగనుంది. గతేడాది ఫిబ్రవరిలో సగటున రోజుకు 5000 ట్యాంకర్లకు పైగా బుక్ అయ్యాయి. అదే ఏడాది మార్చి నెలలో 9000 ట్యాంకర్ల వరకు బుక్ కాగా ఏప్రిల్ నెలలో 10,000 ట్యాంకర్లు, మే నెలలో 12,000 ట్యాంకర్ల వరకు ప్రతిరోజు సగటున బుక్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈసారి కూడా అదే స్థాయిలో బుకింగ్స్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే 8,000 నుంచి 9,000 బుకింగ్స్ సగటున అవుతున్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివర, మేలో భారీగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉండే అవకాశముంది. అందుకు తగ్గట్లుగా తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి.